మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమిషనర్ సత్యప్రసాద్ ఇక జేడీ గురించి చెప్తూ ఉంటాడు. ఆ జేడీ నా మీద తప్పుడు కేసులు బనాయించి నన్ను జైలుకి పంపించాలని చూస్తుంది. అందుకే దుబాయ్ వెళ్ళి అక్కడి నుంచి నేను వాళ్ళ పని చెప్దామనుకున్నాను అని కమిషనర్ అంటాడు. అంటే మనం శాశ్వతంగా దుబాయ్ వెళ్తున్నామా, హాలిడేకి కాదా వెళ్తున్నది అని మాధురి అడుగుతుంది. ఇప్పుడు ఆ జేడీ మన కోసం హాస్పిటల్కి వెళ్ళి పిచ్చిదానిలా వెతుకుతూ ఉంటారు అని చెప్తూ ఉంటే అప్పుడే వాళ్ళ కొడుకు సడన్గా బ్రేక్ వేస్తాడు. ఏంట్రా ఎందుకు కారాపావు అని అడుగుతూ ఉంటారు. ఒకసారి అటు చూడు డాడ్ అని జేడీ కేడీని వాళ్ళ కొడుకు చూపిస్తూ ఉంటాడు. కమిషనర్ అయితే కారు దిగుతాడు. మేం కూడా పోలీసులమే అని మర్చిపోయావా కమిషనర్? అయినా కూడా ప్రజల కోసం కాకుండా ఇలా మీనన్ కోసం పనిచేయడం అస్సలు కరెక్ట్ కాదు. కాబట్టి ఇన్స్పెక్టర్ కావ్య గారి కేసులో మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని జేడీ కేడీ అంటారు. ప్లీజ్ వదిలేయండి, అరెస్ట్ చేయకండి అని మాధురి ఇక సత్యప్రసాద్ కొడుకు వాళ్ళ భార్య అందరూ ప్రతిమలాడుకుంటూ ఉంటారు. మీరు ఏమైనా ఉంటే కోర్టులో చూసుకోండి, కిరణ్ రమ్య అరెస్ట్ హిమ్ అని లాక్కు వెళ్తూ ఉంటారు. స్టేషన్కి తీసుకురాగానే చూడు సాధు, నేను కమిషనర్ని మర్చిపోయి అరెస్ట్ చేశారు కదా, నాకు పై వాళ్ళతో చాలామందితో సంబంధాలు ఉన్నాయి, ఆ విషయం మర్చిపోతున్నట్లున్నారు అని కమిషనర్ ఇక బెదిరిస్తూ ఉంటాడు. ఏం పర్వాలేదులేండి, ఈ కేసులో మీకు తోడుగా ఉన్న మీ ఫ్రెండ్ని కూడా మీ దగ్గరికి పంపించేస్తాం, జేడీకేటీ తీసుకువెళ్ళండి అని సాధునాయక్ అంటాడు. హోమ్ మినిస్టర్ అభి వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. అప్పుడే కమిషనర్ని ఇక వాళ్ళ దగ్గర నుంచే తీసుకెళ్తూ ఉంటాడు. జేడీ ఒక 2 minutes అని కమిషనర్ అంటాడు. జేడీకేడీ ఇక పక్కకు వెళ్ళిపోతారు. అసలు ఎందుకు నా పేరు చెప్పావు అని కమిషనర్ హోమ్ మినిస్టర్ని అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు నువ్వు నోరు విప్పినప్పుడు నేనెందుకు చెప్పానో నీకు అర్థమవుతుంది అని చెప్తూ ఉంటే నేను నీలా దద్దమని కాదు అని కమిషనర్ అంటాడు. నీకు ఇంకా అర్థం కావడం లేదా కమిషనర్? మేమిద్దరం ఇక్కడ ఉన్నాం, నువ్వు ఇక్కడికి వచ్చావు, జేడీ స్టైల్ నీకు ఇంకా అర్థం కానట్లుంది అని అభి కమిషనర్కి ఇక వార్నింగ్ ఇస్తుంటాడు. రే నీ వల్లే రే ఇదంతా, నీ వల్లే నేను ఈ పరిస్థితిలో ఉన్నాను అని హోమ్ మినిస్టర్ ఆదికేశవ కోప్పడుతూ ఉంటాడు. మరి నువ్వు నన్ను చంపించాలని చూసావు కదా, అందుకే నేను నిన్ను ఇక్కడ నిలబెట్టాను అని అభి చెప్తాడు. నిన్ను చంపేస్తాను అని ఆదికేశవ కోప్పడుతూ ఉంటే ఒక్కసారి చంపడానికి ప్రయత్నించినందుకే ఇప్పుడు మీనన్ మనుషుల చేత నన్ను చంపాలని చూసావు, అందుకే నువ్వు ఇక్కడ ఉన్నావు, మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నావు జేడీ అని అభి అరుస్తూ ఉంటాడు. అప్పుడే జేడీకేడీ అక్కడికి వస్తారు. ఇది స్టేషనరీ కూడా మర్చిపోయి ఏంటి అరుపులు అని రండి సార్ అని కమిషనర్ని తీసుకువెళ్ళిపోతుంది. నువ్వు అక్కడ ఎలా నోరు విప్పవో నేను కూడా చూస్తాను అని ఆదికేశవ్ అనుకుంటాడు. జేడీకేడీ కమిషనర్ని రూమ్లో కూర్చోబెడతారు. ఇంట్రాగేషన్ చేస్తూ ఉంటారు. నువ్వు ఏం అడిగినా కూడా నా సమాధానం ఒకటే జేడీ, నాకేం తెలీదు, అసలు ఆ హోమ్ మినిస్టర్ నా పేరు ఎందుకు చెప్పాడో నాకు ఇప్పటికి కూడా అర్థం కావటం లేదు, నాకేం తెలీదు అని కమిషనర్ అంటాడు. నేను అడుగుతున్నది ఒకే ఒకటి, ఇన్స్పెక్టర్ కావ్య మనలో ఒకరు, అటువంటి ఇన్స్పెక్టర్ కావ్య మరణం మీనన్ చేతిలో జరుగుతూ ఉంటే మీరెలా చూస్తూ ప్రోత్సహిస్తూ ఉన్నారు? అసలు మీరు ఎందుకు మీనన్కి సహకరించారు, మీనన్తో ఎందుకు చేతులు కలిపారు అని జేడీ అడుగుతూ ఉంటే చూడు, దీనికి ఒకే ఒక సమాధానం, నీలాగే ఆ ఇన్స్పెక్టర్ కావ్య కూడా దూకుడెక్కువ, మీనంతో పెట్టుకోవద్దని నేను చాలాసార్లు చెప్పి చూశాను, కానీ పెట్టుకుంది. ఇన్స్పెక్టర్ కావ్య చావుకి కారణం కావ్యనే అని కమిషనర్ సత్యప్రసాద్ అంటాడు. హోమ్ మినిస్టర్ ఆదికేశవ నోరు తెరిచి మీరు చేసిన, మీనంతో కలిసి చేసిన అన్ని అరాచకాలను కూడా బయట పెట్టేశాడు. ఇక మీరు ఎంత చెప్పినా కూడా మేము వినం, మా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి, హోమ్ మినిస్టర్ నోరు తెరిచి చెప్పేశాడు అని కేడీ అంటాడు. లేడు, అబద్ధం, అదంతా అబద్ధం అని కమిషనర్ చెప్తాడు. ఇక చాలు ఆపండి సార్, 20 ఏళ్ళుగా మీరు యూనిఫామ్ వేసుకొని ఏ అరాచకాలు అయితే చేశారో అన్నిటికీ మా దగ్గర సాక్ష్యాలున్నాయి. మీరు చేసిన ఒక్కొక్క హత్యకు కూడా మీరు శిక్ష అనుభవించే రోజు వచ్చేసింది. మీకు చేసిన ప్రతి ఒక్క తప్పుకి శిక్ష అనుభవించేలా నేను చేస్తాను, జైలు శిక్ష పడేలా నేను చేస్తాను అని జేడీ స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తుంది. కమిషనర్ అయితే ఉన్నపలంగా కళ్ళు తిరిగి ఈ స్పృహ కోల్పోయినట్లు నటిస్తుంటాడు. సార్ ఏమైంది సార్ అని కేడీ లేపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అప్పుడే రమ్య కిరణ్ సాధునాయక్ అక్కడికి వస్తారు. వీళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడానికి, కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి మనకు కావాల్సిన అన్ని సాక్ష్యాలు కూడా దొరికిపోయాయి. కాబట్టి కేసు ఫైల్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళే చూసుకుంటారు. రమ్య ముందు డాక్టర్ని పిలిపించు అని సాధునాయక్ అంటాడు. అని కేడీ జేడీ సాధునాయక్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే
కమిషనర్ కళ్ళు తెరుస్తాడు. నేను మీలో ఒకరిని, పోలీసులని మీరు మర్చిపోయారు కదా. నేను అందరిలా జైలుకు వెళ్ళను. ఇప్పుడు నా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాను, చూస్తూ ఉండండి అని తనలో తాను నవ్వుకుంటూ సంతోషంగా ఉంటాడు. ఈలోపే టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంటుంది. హోమ్ మినిస్టర్తో పాటే కమిషనర్ సత్యప్రసాద్ని కూడా అరెస్ట్ చేసేశారు అని న్యూస్ విన్న మీనన్ కోపంగా రగిలిపోతూ ఉంటాడు. కౌశికి ఇక సుధాకర్ ఈ న్యూస్ విని చాలా బాధపడుతూ ఉంటారు. అప్పుడే ధాత్రి కేదార్లు లోపలికి వస్తూ ఉంటారు. లోపలికి వెళ్తున్న కేదార్ని రే ఆగరా అంటూ యువరాజ్ ఇక అడ్డుపడతాడు. మీకు ఎంత ధైర్యం ఉంటే కమిషనర్ని అరెస్ట్ చేపిస్తారా? మాధురి వల్ల మామయ్యని తెలిసి కూడా మీరు లేనిపోని కేసులు పెడతారా? మా మామయ్యని అరెస్ట్ చేపిస్తారా? ఈ ఇంటి వారసునని వచ్చావు, ఆస్తి కొట్టేయాలని చూసావు, ఇంకా ఏం చేద్దామని? అసలు నీకు ఈ ఇంట్లో స్థానం లేదు, వెళ్ళరా బయటికి అని అరుస్తూ ఉంటాడు. యువరాజ్ నేను చెప్పేది విను అని కేదార్ అంటూ ఉంటే నువ్వేంట్రా చెప్పేది, నేను వినేది, వెళ్ళరా అని కేదార్ షర్ట్ పట్టుకుంటాడు. యువరాజ్ కోప్పడుతూ ఉంటాడు. యువరాజ్ ఇందులో కేదార్ తప్పేం లేదు, వదిలేస్తావా అని ధాత్రి అడుగుతూ ఉంటుంది. రే వెళ్ళరా బయటికి అని యువరాజ్ ఇంకా కోప్పడుతూనే ఉంటాడు. అప్పుడే సుధాకర్ యువరాజ్ చెప్తున్నాం కదా, షర్టు వదిలేసాయి, కేదార్ని వదిలేయి అని చెప్తూ ఉంటారు. ఇది కూర్చొని మాట్లాడుకునే సమస్య కాబట్టే వదిలే యువరాజ్ అని కౌశికి కూడా చెప్తుంది. ఏందమ్మీ జగదాత్రి, ఈ ఇంటి వియ్యంకుడినే అరెస్ట్ చేపిస్తావా అని వైజయంతి. అసలు ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఇలా చేస్తావు అని నిషి ముందు కేసు వాపసు తీసుకో అని ప్రశ్నిస్తూ ఉంటారు. నేను ఇందులో తప్పేం చేశాను? 20 ఏళ్ళుగా మా అమ్మ నింద భరిస్తోంది. మా అమ్మ ప్రాణాలు తీసేసిన కేసులో కమిషనర్ని అరెస్ట్ చేసేశారు. ఇందులో నేను చేసిన తప్పేముంది? కేసు పెట్టడంలో తప్పేముంది అని ధాత్రి చెప్తూ ఉంటుంది. ఈ ఇంట్లో మీకు స్థానం కావాలి, ఈ ఇంట్లో ఆస్తి కావాలి, వారసత్వం కావాలి, కానీ ఈ ఇంట్లో మనుషులు, ఈ ఇంటికి సంబంధించిన వాళ్ళు చచ్చిపోతుంటే మాత్రం మీరు చూస్తూ ఊరుకుంటారా అని వైజయంతి అడుగుతూ ఉంటుంది. అసలు మేము ఒక్కరోజు కూడా ప్రశాంతంగా ఉండడం మీకు ఇష్టం లేదా అని కాచి కూడా ఇక ప్రశ్నిస్తూ ఉంటుంది. అత్తయ్య గారు అని ధాత్రి చెప్తూ ఉంటే ఏందమ్మీ నా మాటలకి మీకు బాధేస్తుందా? మరి మాధురి జీవితం ఏమైపోతుందని నువ్వు ముందు వెనక ఆలోచించకుండా వాళ్ళ మామయ్యని అరెస్ట్ చేపించేస్తే ఇప్పుడు మాధురి జీవితం ఏమైపోవాలి అని వైజయంతి ఇక ప్రశ్నిస్తూ ఉంటుంది. మేము మాధురి వాళ్ళతో మేము మాట్లాడతాం, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తాం అని ధాత్రి కేదార్లు అంటారు. ఏంటి అర్థమయ్యేలా చెప్తారా? ఒక క్షణం ఆగండి అని వైజయంతి లోపలికి వెళ్తుంది. మాధురిని తీసుకొస్తుంది. అత్తింటి వాళ్ళు మాధురిని గెంటేశారు అని వైజయంతి నిషి చెప్తారు. ఏమైంది మధు అని ధాత్రి అడుగుతూ ఉంటుంది. పర్వాలేదు చెప్పు మధు అని కేదార్ ధాత్రి ఇద్దరు కూడా అడుగుతూ ఉంటారు. నీ వల్లనే, నువ్వు కేసు పెట్టడం వల్లనే అని నిషి అంటుంది. నువ్వు చెప్పు మధు అని ధాత్రి చెప్తుంది. ఎప్పుడైతే మా మామయ్యని అరెస్ట్ చేశారో జగదాత్రి వదిన కేసు పెట్టడం వల్లే మా మామయ్య గారిని అరెస్ట్ చేశారని చెప్పి మీరు కేసు వెనక్కి తీసుకొని మా మామయ్య గారు విడుదలై ఇంటికి తిరిగి వస్తేనే కానీ నన్ను ఇంటికి రావద్దని పంపించేశారు అని మాధురి అంటుంది. అయ్యో, నా వల్ల నీకు ఇంత పెద్ద కష్టం వస్తుందని నేను అస్సలు అనుకోలేదు అని ధాత్రి బాధపడుతూ ఉంటుంది. ఇదంతా నీ వల్లేనమ్మి అని వైజయంతి చెప్తుంది. చూడండి, జగదాత్రి ఏం చేసినా అందరి మంచి కోసమే చేస్తుంటుంది. ఇదేమీ జగదాత్రి కావాలని చేయలేదు కదా, అర్థం చేసుకోండి అని కౌశికి అంటుంది. ఏం మాట్లాడుతున్నావు కౌశికి? నీ చెల్లెలు పుట్టింటికి వచ్చేసింది, ఇంకా వాళ్ళని వెనకేసుకొస్తున్నావా ఏందమ్మీ? ఇప్పుడు మాధురి జీవితం నాశనం అయిపోతుంది, నువ్వు చూస్తున్నావు కదా అని వైజయంతి అడుగుతూ ఉంటుంది. జీవితాంతం పుట్టింట్లోనే ఉండాల్సి వస్తుంది, అప్పుడు ఏం చేస్తావక్క అని కాచి అడుగుతుంది. అయినా వజ్రపాటి ఇంటి ఆడపిల్లకి పుట్టింట్లో ఉండడం పెద్ద కొత్తేమీ కాదు కదా. ఈరోజు ఒకరున్నారు, రేపటి నుంచి ఇద్దరు ఉంటారు, అంతే కదా అని నిషి నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది. ఈ ఇంటి ఆడపిల్లకి ముగ్గురితో కలిసి కాపురం చేసే యోగం లేనట్టుంది అని నిషి అనగానే నిషి అంటూ ధాత్రి నిషి చెంప పగల కొట్టడానికి చెయ్యెత్తుతుంది. ఇక కొట్టుకుంటా ఒక క్షణం ఆగిపోతుంది. నువ్వు ఇంటి కోడలివే, ఈ ఇంటి పరువు బాధ్యతలు అన్నీ కూడా నీ మాటల్లో ఉంటాయని నీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, కానీ నీకు అర్థం కాదా అని ధాత్రి ఇక కోప్పడుతూ ఉంటుంది. ఏందమ్మి నిషి అన్న మాటల్లో తప్పేముంది? అయినా కూడా ఇప్పుడు మాధురి జీవితం కుప్పకొలిపోతుందని ఆలోచించుకుంటా నువ్వు ముందు కేసు వాపసు తీసుకుంటావా లేదా అని వైజయంతి నిలదీస్తుంటుంది. అవునే, నువ్వు ఎలా అయితే వచ్చావో అలాగే వెళ్ళి కేసు వాపసు తీసుకో అని యువరాజ్ నిషి కూడా చెప్తూ ఉంటారు. అప్పుడే ధాత్రి మాధురి దగ్గరికి వెళ్తుంది. మాధురి చేతులు పట్టుకుంటుంది. ఐఎమ్ సో సారీ మధు, నేను కేసు వాపస్ తీసుకోలేను అని చెప్తుంది. ఏంటే కేసు వాపస్ తీసుకోలేవా అని మళ్ళీ నిషి కోప్పడుతూ ఉంటుంది.